హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి జీవిత చరిత్రను మనం తెలుసుకుందామా? సుబ్రహ్మణ్య స్వామి పేరు వినే ఉంటారు. శివపార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. ఆయనను భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఇప్పుడు ఆ కథాక్రమం ఏంటో మనం తెలుసుకుందామా? తారకాసురుడు అనే రాక్షసుడు బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలిశాలి. అతని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అతనిని చంపడానికి ఎవరి తరమూ కాదనే పరిస్థితి ఏర్పడింది. మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేరారు. ఈశ్వర తేజాంశ సంభువుని వల్లనే వీడికి మరణం ఉంటుందని ఆ బ్రహ్మదేవుడు ఈశ్వరుడికి తెలిపాడు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రాణాయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయంలో ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్ళిపోతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని, షట్కృతికల వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వలన షణ్ముఖుడని, కార్తికేయుడని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట. కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిన మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలు ఇచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతుల ఉగ్ర రూపం దాల్చి ఆ తారకాసురుని ఉక్కిరిబిక్కిరి చేసి చంపేశాడు. ఇది తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం